రాధాకృష్ణ గారి గురించి అంటే ఆయన సీరియల్ ఏ దేంట్లో ఉన్నా ఎక్కడో దగ్గర కనిపించేలా చూసుకుంటూ ఉంటారు. ఆయనకి మీకు ఎలా ఉంటుంది రిలేషన్? కొంతమంది డైరెక్టర్ని నేను ఇష్టపడతాను, దాంట్లో ఈయన కూడా ఒక టాప్ ప్లేస్లో ఉంటారు. అంటే క్యారెక్టర్ నుంచి మీకు ఇప్పుడు ఒక షార్ట్ జరిగింది, మళ్ళీ ఇంకో షార్ట్ గ్యాప్లో కనీసం గ్యాప్ లేకుండా వెంటనే రెడీ 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 షార్ట్ అంటుంటారు. యాజ్ ఏ హీరో మీకు ఇబ్బంది అనిపించదా? అంటే నువ్వు ఊరికేమైనా చేస్తున్నావు. హారిక గారి గురించి ఒక మాట అయినా చెప్పించమని అడిగారు మీ ఫ్యాన్స్ నన్ను. బేసిక్గా నేను ఎక్కువ కలవను ఎవరితో. షోస్కి వచ్చినా కానీ ఏదైనా ఈవెంట్స్ చేసినా కూడా ఎప్పుడైతే నా వైఫ్ కూడా నాతో పాటు ఉంటారో సో ఆ టైంలో నేను కొంచెం కంఫర్ట్ ఫీల్ అవుతాను. అది మరి లైవ్ ఈవెంట్స్ చేస్తున్నారు ఈ మధ్య డైరెక్ట్ గా జనాలందరి ముందు. మీకు స్క్రీన్ మీద కనపడదు కానీ స్టేజ్ బ్యాక్ సైడ్ నుంచి ఉంటే ఇంటిమేట్ సీన్స్, క్యూట్ సీన్స్, రొమాంటిక్ సీన్స్ ఉంటాయి. మీరేమో ఇంట్రోవర్ట్, అసలు మాట్లాడడానికే సిగ్గుపడతారు. మీరు ఇలాంటి సీన్స్ వచ్చినప్పుడు ఎలా మేనేజ్ చేస్తారు? యాక్టింగ్ చేసేది, అదే నిజంగా ఏం చేయం కదా. హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ వైషు. ఎవరు ఇంటర్వ్యూ చేసినా ఆ ఇంటర్వ్యూ కింద కామెంట్, ఏక్నాథ్ గారు ఇంటర్వ్యూ చేయండి, ఏక్నాథ్ గారు ఇంటర్వ్యూ చేయండి అని. ఏక్నాథ్ గారిని ఇంటర్వ్యూ పట్టుకోరావడానికి డైరెక్ట్గా వచ్చి చెప్తే కానీ రాలేదనమాట. చాలా కష్టపడాల్సి వచ్చింది. సో ఏక్నాథ్ గారు అయితే ఈరోజు నాతో పాటున్నారు. మనం కూడా లక్ష్మీ నివాసం సెట్లో ఉన్నాం అనమాట. అందుకే సిద్ధు క్యారెక్టర్లో వచ్చేసారు. ఆ క్యారెక్టర్ చూస్తేనే భయం వేస్తుంది కొంచెం చూడడానికి. నాకు చాలా ప్లెజెంట్గా ఉన్నారనమాట. సో రెండు మాటలు అయితే మాట్లాడడానికి ప్రయత్నిద్దాం. హాయ్ అండి. హాయ్ అండి. నమస్తే. నమస్తే. ఎలా ఉన్నారు? బాగున్నారా? లక్ష్మీ నివాసం స్టార్టింగ్ టీఆర్పీ పడిపోయింది, వర్కౌట్ అవ్వట్లేదు. సో ఏక్నాథ్ గారిని తీసుకొచ్చి పెడితే వర్కౌట్ అవుతుంది అని చెప్పేసి మిమ్మల్ని యాడ్ చేశారు అని ఒక టాక్ అయితే ఉందన్నమాట. లేదు, అంటే స్టార్టింగ్ నుంచి ఉన్నాను నేను. ఫస్ట్ నుంచి ఉన్నాను. బిగినింగ్ ఆఫ్ ది సీరియల్ నుంచి ఉన్నాను నేను. అవునా? ఓకే. అంటే రాధాకృష్ణ గారు చెప్పినప్పుడు ఇక్కడ నుంచి తీసుకెళ్ళి అక్కడ పెట్టాను నేను ఏక్నాథ్ని, అక్కడ ఉంటే వర్కౌట్ అవుతుంది అనిపించి అని అన్నారు. అంటే ఈ క్యారెక్టర్కి నన్ను ఆయనే రిఫర్ చేసి అడిగారు, ఇది నేను చేస్తే బాగుంటుంది, నాకు సెట్ అవుతుంది అని చెప్పేసి. అవునా? ఓకే. రాధాకృష్ణ గారి గురించి అంటే బేసిక్గా సీరియల్స్లో మీరు ఆయన సీరియల్ ఏ దేంట్లో ఉన్నా ఎక్కడో దగ్గర కనిపించేలా చూసుకుంటూ ఉంటారు. ఆయనకి మీకు ఎలా ఉంటుంది రిలేషన్? అంటే నాకు ఇష్టమైన కొంతమంది డైరెక్టర్లని నేను ఇష్టపడతాను, దాంట్లో ఈయన కూడా ఒక టాప్ ప్లేస్లో ఉంటారు. అవునా? అంటే ఫస్ట్ సీరియల్కి నేను మిమ్మల్ని క్యాష్ చేసుకున్నాను? లేదు, ఫస్ట్ సీరియల్కి ఈయన కాదు. ఫస్ట్ సీరియల్కి మాధవ్ గారు అని చెప్పి ఆయన వేరే డైరెక్టర్. నేను శైలజ. నేను యాక్చువల్గా ఆయనతో 3 సీరియల్స్ చేసా. మన ఆర్కే సార్తో వచ్చేసి ఇది సెకండ్ ప్రాజెక్ట్. ఒకటి ఈటీవీలో జరుగుతుంది దాని తర్వాత మనసంతను కూడా నాది ఇప్పుడు దాకా నేను చేసిన అన్ని ప్రాజెక్ట్స్లో ఎక్కువ ఎపిసోడ్స్ రన్ అయింది. లాంగ్ లెంత్ ఉంది కదా, ఇంకా 1 year కంటిన్యూ అవుతుంది. ఇంకా 1 year ఉందని చెప్తున్నారు. మంచిదే, ఎన్ని ఎపిసోడ్లు అయినా చేయడానికి రెడీ. బట్ క్యారెక్టర్ టు క్యారెక్టర్ ఎలా మిమ్మల్ని మీరు మార్చుకుంటారు? అంటే మనసంతా నువ్వేలో ఒక క్యారెక్టర్ ఉంది, ఇక్కడ సిద్ధు క్యారెక్టర్, ఎలా మీరు చేంజ్ చేసేసుకోగలరు? చేంజ్ చేసుకోవడం అంటూ ఏముండదు. అంటే అక్కడ ఉండే సీన్స్ బట్టి, డైలాగ్స్ బట్టి ఆటోమేటిక్గా డిఫరెన్స్ వచ్చేస్తుంది. అంతేనా? పాత్రకి మీరు మైండ్లో ప్రిపేర్ అయిపోతుంది. అంటే దీనికైతే ఎలా చేస్తాం, దానికి ఎలా చేస్తాం అనేది అక్కడికి వచ్చిన తర్వాత, అంటే ముందు నుంచే ప్రిపేర్ అవ్వడం ఏమి ఉండదు. సో వచ్చిన తర్వాత సీన్స్ బట్టి ఆటోమేటిక్గా మారిపోతూ ఉంటుంది. అంతేనా? కాదు, నేను మొన్న ఈ మధ్య ఒక విషయం విన్నాను అనమాట. అంటే క్యారెక్టర్ నుంచి మీకు ఇప్పుడు ఒక షార్ట్ జరిగింది, మళ్ళీ ఇంకో షార్ట్ గ్యాప్లో కనీసం గ్యాప్ లేకుండా వెంటనే రెడీ 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 షార్ట్ అంటుంటారు. కాస్ట్యూమ్ చేంజ్కి కూడా టైం ఉండదు అని అంటుంటారు. ఎంతవరకు నిజం అది? నిజం. అంటే బేసిక్గా సీరియల్స్, వెబ్ సిరీస్ అంటే మనకి చాలా టైం ఉంటుంది. ఇంత ఒక 2.5 hours 2 hours అది కంప్లీట్ చేస్తే అయిపోతుంది. కాబట్టి దాన్ని డివైడ్ చేసుకుని రోజుకి ఒక సీన్ 2 సీన్లో వాళ్ళ బడ్జెట్ని బట్టి ప్లాన్ చేసుకుంటారు. మనకి ఇక్కడ సీరియల్స్కి వచ్చేటప్పుడు ఏంటంటే వీళ్ళు ఎపిసోడ్స్ ఇవ్వాలి రెగ్యులర్గా. మనకి డైలీ మొన్నటి వరకు లక్ష్మీ నివాసం అయితే 30 days మంత్ మొత్తం రన్ అయింది, ఇంక్లూడింగ్ సండే కూడా. సో అలా ఎపిసోడ్స్ ఇవ్వాలి అంటే డెఫినెట్గా వాళ్ళకి ఒక ప్రెషర్ ఉంటుంది డైరెక్షన్ టీమ్కి. అరే ఇన్ని ఎపిసోడ్స్ ఇవ్వాలి, మళ్ళీ టెలికాస్ట్ ఆగిపోతే ఇబ్బంది కదా. సో అలా ఇవ్వాలి అంటే ఒక పక్కన ఆర్టిస్ట్ డేట్లు చూసుకోవాలి, డేట్ క్లాషెస్ అవి వస్తాయి, ఇవన్నీ అడ్జస్ట్ చేసుకొని వాళ్ళు ప్లానింగ్ చేసుకొని ఇన్ని సీన్స్ ఈ రోజు అవ్వాలి అని ఫిక్స్ అవుతారు. సో ఆ సీన్స్ అవ్వాలి అంటే అందరూ కోఆపరేట్ చేయాలి. యాజ్ ఏ హీరో మీకు ఇబ్బంది అనిపించదా? అంటే నాకు అలా ఇబ్బంది ఏమి ఉండదు. మేము ఊరికేమైనా చేస్తున్నాం. ఫస్ట్ థింగ్ ప్యాషన్ ఉంది, ప్యాషన్ పక్కన పెడితే మెయిన్ ఇదే కదా మన ప్రొఫెషన్, ఇది వీఆర్ ఎర్నింగ్ ఫ్రమ్ దట్. సో డెఫినెట్గా చెయ్యాలి. వెబ్ సిరీస్ నుంచి స్టార్ట్ చేశారు, సీరియల్స్ వరకు ఆగారు. సినిమాల్లోకి వెళ్ళే ఆలోచన లేదా ప్రాపర్గా? అంటే నాకు అంటే వెళ్ళకూడదని ఏం లేదు. ఓకే.
జస్ట్ అలా ఇప్పుడు సీరియల్స్ కంటిన్యూగా అది ఇది 2 సీరియల్స్ రన్ అవుతున్నాయి. సో ఐఎమ్ హ్యాపీ విత్ దిస్. ఓకే, మీరు రీల్స్ చేస్తే మేము అసలు ఒక్కొక్క రీల్ డాన్స్ అయితే మీరు హారిక గారు చేసే వాటికి విపరీతమైన ఫ్యాన్స్ అండి. నేనే కాదు చాలా మంది ఉన్నారు. హారిక గారి గురించి ఒక మాట అయినా చెప్పించమని అడిగారు మీ ఫ్యాన్స్ నన్ను. సో అంటే ఇంకొక టాక్ కూడా ఉంది, ఆవిడ ఉంటే మీకు ఒక ధైర్యం, ఆవిడ ఉంటే మాట్లాడతారు, ఆవిడ ఉంటే డ్యాన్స్ చేస్తారు, ఆవిడ ఉంటే ఏదైనా చేస్తారని చెప్పేసి. ఎంత సపోర్టివ్ తను మీకు? తను ఎంత సపోర్టివ్ ఉండే వైఫ్ డెఫినెట్గా తను సపోర్టివ్గా ఉంది కాబట్టి నేను ఇప్పుడు ఈ పొజిషన్లో ఉన్నా, ఇలా వర్క్ చేసుకోగలుగుతున్నాను. ఓకే. అండ్ ఇంకో విషయం ఏంటంటే బయట బేసిక్గా నేను ఎక్కువ కలవను ఎవరితో. సో నాకు బాగా ఫ్రెండ్స్ అయ్యి క్లోజ్ అయితే తప్ప నేను అంత ఫ్రీగా మాట్లాడలేను. సో షోస్కి వచ్చినా కానీ ఏదైనా ఈవెంట్స్ చేసినా కూడా ఫస్ట్ నాకు చాలా టైం పడుతుంది ముందు కలవడానికి. అంత టైం మనకు అక్కడ ఉండదు, అది అయ్యేలోపు ఎపిసోడ్ అయిపోద్ది. సో నేను ఫ్రీగా ఉండలేను. ఎప్పుడైతే నా వైఫ్ కూడా నాతో పాటు ఉంటారో సో ఆ టైంలో నేను కొంచెం కంఫర్ట్ ఫీల్ అవుతా. ఓకే, నా మనిషి నాతో పక్కన ఉంది కాబట్టి అప్పుడు వచ్చే ఎనర్జీ కానీ ఆ ధైర్యం కొంచెం వేరు. అంటే నాకు బేసిక్గా స్టేజ్ ఫియర్ ఎక్కువ. స్టేజ్ ఫియర్ కొంచెం ఎక్కువ. అది మరి లైవ్ ఈవెంట్స్ చేస్తున్నారు ఈ మధ్య డైరెక్ట్ గా జనాలందరి ముందు, అది ఇంకా టెన్షన్. మొన్న అంటే మీకు స్క్రీన్ మీద కనపడదు కానీ స్టేజ్ బ్యాక్ సైడ్ నుంచి ఉంటే హార్ట్ బీట్ పెరిగిపోతుందా? మామూలుగా పక్క నుంచి మామూలు ఏం కాదు కూల్ 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 అని చెప్తే. మరి జనాల్ని లైవ్ లో మీట్ అయినప్పుడు మీ మీద ఉండే అభిమానానికి వాళ్ళు ఇంకా ఎక్కువ ప్రేమ చూపిద్దాం అనుకుంటూ వచ్చేస్తుంటారు కదా, వాళ్ళని తీసుకోగలరా అంత అభిమానంతో వచ్చినప్పుడు? డెఫినెట్ గా అంత ఇష్టపడి వస్తున్నప్పుడు మాకు హ్యాపీ కదా. మాట్లాడలేదు అని వాళ్ళు ఫీల్ అవ్వకుండా 2 మాటలు మాట్లాడతా, అలా ఏముండదు. వచ్చి పలకరించినప్పుడు డెఫినెట్ గా మాట్లాడకుండా ఎలా ఉంటాను. కానీ మీ క్యారెక్టర్ విషయానికి వస్తే ప్రతి సీరియల్లో ఖచ్చితంగా కొంచెం ఇంటిమేట్ సీన్స్, క్యూట్ సీన్స్, రొమాంటిక్ సీన్స్ ఉంటాయి. మీరేమో ఇంట్రోవర్ట్, అసలు మాట్లాడడానికే సిగ్గుపడతారు. మీరు ఇలాంటి సీన్స్ వచ్చినప్పుడు ఎలా మేనేజ్ చేస్తారు? యాక్టింగ్ చేసేది, అదే నిజంగా ఏం చేయం కదా. యాక్టింగే, కానీ మీకు ఆ మనిషితో మీ పక్కన ఉండే కో యాక్టర్ తోటి అంత రిలేషన్ ఉండదు కదా. సో అంటే అదే చెప్తున్నా, మనం యాక్ట్ చేయడానికి వచ్చినప్పుడు మనకి రిలేషన్తో సంబంధం ఉంది. వచ్చామా మన పని మనం చేసుకున్నాం వెళ్ళిపోయామా. అది రొమాన్స్ సీన్ అవ్వచ్చు, ఫైట్ సీన్ అవ్వచ్చు, లేకపోతే ఎమోషన్ సీన్ అవ్వచ్చు, లేకపోతే పేరెంట్స్తో ఉన్న బాండింగ్ సీన్స్ అవ్వచ్చు, ఏదైనా సరే కట్టని తర్వాత అలా ఎవరి దారిన వాళ్ళు వెళ్ళిపోతాం. దానికి నవ్వడం ఈజీనే, ఇంకేదైనా కూడా ఈజీనే. ఏడవలసి వస్తుంది చూడండి, అలాంటి సీన్స్ ఎలా మేనేజ్ చేస్తారు? బేసిక్గా ఒక్కొక్కసారి ఆటోమేటిక్గా వస్తాయి వాటర్, ఒక్కొక్కసారి రావు. అలా రాని టైంలో ఏదో గ్లిజరిన్ పెట్టడం ఏదో చేస్తాం. రాధాకృష్ణ గారు అంటే సెట్లో ఉండగా అట్ ఏ టైం 4 సీరియల్స్ మేనేజ్ చేస్తున్న డైరెక్టర్స్లో ఇప్పుడు సీరియల్స్లో ఎవరు లేరు, ఓన్లీ రాధాకృష్ణ గారు. అంటే టేక్ కోసం ఫాస్ట్గా చేసేయండి అన్నం కానీ పరిగెత్తించడం కానీ ఇలా ఏమైనా చేస్తారు? ఆర్కే గారు ఉన్నప్పుడు అలా ఎప్పుడు చేయరు. ఎందుకంటే ఆయన డెఫినెట్గా అవుట్పుట్ పక్కన పెడితే ఆయనకి కంటెంట్, అది ఆయన ఏమనుకుంటున్నారో ఆ ఎమోషన్స్ అన్ని దాంట్లో వస్తున్నాయా లేదా అని డెఫినెట్గా చూసుకుంటారు. అది ఆయనకు అనుకున్న ఎమోషన్స్ అన్ని వచ్చే వరకు అది చేస్తూనే ఉంటారు. అది ఎంత టైం అని అవనివ్వండి. మెయిన్ థింగ్ ఏంటంటే చాలా మంది యాక్ట్ చేసి చూపించరు, డైరెక్టర్స్ ఎప్పుడైనా చెప్తారు. కానీ ఈయనేంటంటే సీన్ టు సీన్ వచ్చి ప్రతి ఆర్టిస్ట్ నువ్వు ఇలా చేయాలరా, లేకపోతే నువ్వు ఇలా చేయాలి, అది అని చెప్పి ఆయన చేసి చూపిస్తారు. ఫస్ట్ థింగ్ ఆయన చేసి చూపిస్తారు, మాకు ఇలా ఉండాలి, ఇంత డెప్త్ ఉండాలి, ఎమోషన్ ఉంటే, లేకపోతే ఫన్నీ ఉంటే ఇంతలా చేయాలని చెప్పి ముందు ఆయన చేసి చూపిస్తారు. బోయపాటి గారు లాగా ఆయన కూడా ప్రతి సీను ఆయనే చేసుకుని చూపిస్తూ ఉంటారు. సో రాధాకృష్ణ మాకు ఈజీ అవుతుంది. అంటే డైరెక్టర్ గారు ఇలా కావాలనుకుంటున్నారా అని, సో ఆయన చెప్పిన మాడ్యులేషన్ మేము చెప్పేస్తాం. సో అది ఇంకా ఈజీ అవుతుంది. ఓకే, అలా ఎప్పుడైనా డైరెక్టర్స్ అర్థం చేసుకోవడానికి ఇబ్బంది పడ్డారా? లైక్ వాళ్ళు కోరుకునేది ఒకటి ఉంటుంది, మనం చేసేది ఒకటి ఉంటుంది, ఆ గ్యాప్ ఉంటుంది కదా. అంటే ఇబ్బంది అంటే కొంతమంది వాళ్ళు ఏమనుకుంటున్నారో కరెక్ట్గా చెప్పరు, కొంతమంది చెప్తారు. దాన్ని బట్టి మనకి డైరెక్టర్తో ఉన్న బాండింగ్ బట్టి, మన అండర్స్టాండింగ్ బట్టి అది వస్తుంది ఆటోమేటిక్గా. సో బెస్ట్ కో యాక్టర్ ఎవరు ఇప్పటి వరకు మీతో చేసిన అన్ని సీరియల్స్లో? అలా నేను చెప్పనండి, నాతో చేసిన అంటే నా వైఫే కదా. నేను శైలజ చేశారు కదా, నేను కూడా అదే చెప్పబోతున్నా. థ్యాంక్ యూ సో మచ్ ఏక్నాథ్ గారు. ఇలానే ఇంకా అంటే ఆటోమేటిక్గా మీకు ఇంతమంది ఫ్యాన్స్ ఉన్నారు కాబట్టి లాస్ట్గా మీ ఫ్యాన్స్ కోసం, మీ అభిమానుల కోసం ఏమైనా ఒక మాట? అంటే ఒక రుణం లాగా రుణపడిపోయి ఉంటాం, అంతకు మించి ఏం చెప్పలేము. ఓకే, అంత లవ్ అండ్ సపోర్ట్ ఇస్తుంది. థ్యాంక్ యూ సో మచ్ గైస్. ఓకే అండి, థ్యాంక్ యూ. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream.
ఐ డ్రీమ్ అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు. మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.